మా వంశానికి జ్వరం వచ్చిందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ పని ఆడిపోయడానికి వచ్చారు. వీళ్ళందరూ మా వంశీగాని దోస్తులు అన్నమాట. జ్వరం తగ్గిందా? పుట్టాను 2 days నుంచి అయితే మా పాప బాగా ఫుల్ ఫీవర్ తోటి అయితే మస్తు ఇబ్బంది పడుతుంది. ఇప్పుడే ఆ పిల్లలు వచ్చారు, నిన్న మొన్న లేకుండే. ఈరోజు ఆ పిల్లల్ని చూసి జర ఇప్పుడే లేచి ఆడుతుంది అనమాట. అట్లా పిల్లలకు కూడా ఇంటి పక్కల ఆడుకునేటట్లు ఫ్రెండ్స్ ఉంటే మహా వాళ్ళకి తెలియదు అనమాట, వాళ్ళకి ఏమైంది ఏమొచ్చింది అనేది. పొద్దున్న నుంచి ఎత్తుకొని చేయి బాగా లాగుతుంది. అందుకే కొంచెం వేడివేడిగా చాయ్ పెట్టుకుంటున్నాం. నాకు మా ఆవిడకి చాయ్ అయితే రెడీ చేసుకుంటున్నాం. మా చాయ్ ఎలా ఉందో చెప్పండి కలర్. మేము రెడ్ లేబుల్ వాడతాం, అయినా కూడా వైట్గా ఉంది. పాలుదేనా? ఏం కావాలి? పాలు తాగుతావా? వద్దా? పాలు వద్దా? మరి ఏం తాగుతావు? ఫుల్ ఫీవర్ వచ్చి నోరంతా రెడ్గా అయిపోయింది గాయస్. మా పాప అయితే జ్వరంతో అల్లాడిపోతుంది. కొంచెం జ్వరం వచ్చినా తట్టుకోదన్నమాట. ఏమైంది? అన్నం రమ్మన్నా పాప వాళ్ళు మళ్ళీ ఒకసారి ఇళ్ళకి వెళ్ళిపోయేసరికి ఏడుస్తుంది. మళ్ళీ వాళ్ళు 2 daysకి వెళ్ళి సతాయిస్తుంది గాయస్ ఇట్లని. ఓనోనా అక్క పోతావా? అక్క పోతుంది అంట గాయస్. మరి నడుస్తావు? సరే నడుచుకుంటావు. మా పాప అయితే కష్టపడినంత దూరం నడుచుకుంటూ పోయింది. అక్కడ డోర్ క్లోజ్ ఉండే వరకే పాపం డిసప్పాయింట్ అయ్యి తిరిగి వస్తుండగా ఒక్కసారి డోర్ తీస్తున్న సౌండ్ విని ఆగింది. మళ్ళీ వాళ్ళ అక్క వచ్చి డోర్ తీసేవరకే చాలా సంతోషంగా లోపలికి పోయింది. చిన్నపిల్లల ఆనందం చూడండి ఎట్లా ఉంటారో. వాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే మనం వాళ్ళని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించాలి. అప్పుడే వాళ్ళు అన్నీ మర్చిపోయి అలా హ్యాపీగా గడిపేస్తుంటారనమాట. సో మా డాడీ బయట ఉండడా లేడా అని ఒకసారి చెక్ చేయడానికి అయితే వచ్చింది. మళ్ళీ లోపలికి బయటికి అలా ఒక 1/2 hour తిరిగి ఆడుకుంటుంది. ఈలోపు మనం పెట్టుకున్న చాయ్ తాగేసాం. సో ఇదే గాయస్ మా మధ్య తరగతి జీవితాలు. మీరు కూడా ఇలానే ఉంటాయి ఆల్మోస్ట్. ఈ వీడియోకి చాలామంది కనెక్ట్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో ఒక మెంబర్లా నన్ను ట్రీట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.